నమస్తే. దేశ చరిత్రలు వంటి గొప్ప ఖండికను రాసిన మహాకవి శ్రీశ్రీ గారికి అక్షరాంజలి ఘటిస్తూ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ దేశ చరిత్రలు అనే ఈ కవిత. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణ ఉద్యోగం, రణరక్త ప్రవాహసిక్తం భీభత్స రసప్రదానం, పిశాచ గణ సమవాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో, చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల హాహాకారం చరిత్రలో నిరూపించినవి. జంఘీస్ ఖాన్, తారంలేను, నాదిర్ షా, ఘజ్నీ, ఘోరీ, సికిందరో ఎవరైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు, ఎవరైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు. వైకింగులు, శ్వేతహూణులు, సిథియన్లు, పారసీకులు పిండారులు థగ్గులు గట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపు టంధయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచిరి మనుష్యులు, తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచిరి మనుష్యులు. అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కదినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకా నా ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై సాగదు. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గణిపని మనిషి, ఐర్లాండున ఓడ కళాసి, అణగారిన ఆర్తులందరూ హాట్ అండ్ టాట్, జాలు, నీగ్రో, ఖండాంతర నానా జాతుల చారిత్రక యథార్థ తత్వం చాటిస్తారొక గొంతుకతో. ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో. తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్థం, తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్థం. ఈరానీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు ఇవి కాబోయి చరిత్ర సారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు. దాచేస్తే దాగని సత్యం, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. తక్షశిల, పాటలిపుత్రం, హరెప్ప, మొహంజదారో, క్రోమాన్యాన్ గుహాముఖాల్లో చారిత్రక విభాగ సంఖ్యల మానవకత వికాసమెట్టిది. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం, ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం. నమస్తే.